హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు మంచి రెసిపీ అయితే చూపిస్తాననమాట. ఏందనుకుంటున్నారా? చికెన్ వడలు. నిన్నంటే మాకు కోయట్లో శుక్రవారం సెలవు కాబట్టి ఏదన్నా కొత్తగా ట్రై చేద్దామని ఇలా చేశాననమాట. నా వీడియోలో కుకింగ్ వీడియోలో ఇదే బెస్ట్ వీడియో అనిపించింది నాకు. చాలా బాగా వచ్చినాయి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి అనేది నా వీడియో అంటూ వెళ్తుందనమాట. ప్లీజ్ ఫాలో చేయండి. అలాగే ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక గ్లాస్ నేను శనగబేడలు అయితే ఒక గంట ముందే నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకొని మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసాను. అలాగే చికెన్ వచ్చేసి కండ చికెన్ అనమాట. ఎముకలు లేనిది ఓన్లీ కండ చికెనే తీసుకోవాలి. ఒక 1/4 కేజీ అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర, సాల్టు, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసాను. అలాగే పచ్చిమిరపకాయలు, తెల్లవాయి, అల్లం కూడా దంచేసాను అనమాట. అలాగే ఇంకోటి ఎర్రగడ్డ కూడా ఒకటి వేసాను. అన్నీ వేసేసుకొని ఇలా మనకి సరిపోయిన మరిన్ని వాటర్ లేకుండా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా మనకి ఒక 4, 5 విజిల్లు పెట్టుకుంటే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. బాగా ఉడకబెట్టుకున్న తర్వాత మంచిగా మొద్దకం తీసుకొని ఎనుపుకొని చల్లారిన తర్వాత మంచిగా పిసుక్కొని దాన్ని ఉప్పు సరిపోకపోతే సరిపోయినంత వేసుకొని మనం ఎర్రగడ్డలు ఒక 2, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఉల్లికాడ కూడా వేసాను అనమాట. మళ్ళీ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసాను. అలాగే 2 ఎగ్స్ కూడా వేసాను అనమాట. అన్నీ వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఇలాగా అంత మంచిగా కలుపుకొని ఇంకా ఆయిల్ పెట్టుకొని ఒక బాణట్లు పెట్టి ఆయిల్ పెట్టుకోవడమే అనమాట. ఆయిల్ పోసుకొని మనం వడలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. సన్న మంట పెట్టి వేసిన తర్వాత మళ్ళీ ఓ పక్క కాలిన ఇంకో పక్కకు మళ్ళించుకొని వేసేసుకోవడమే. నిజంగానే చాలా బాగా వచ్చినాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మా ఆయనకైతే పెట్టాను, ఎలా ఉన్నాయో చెప్పమంటే చాలా బాగున్నాయి అన్నాడు. నేనైతే మా ఆయనకి కచ్చాప్ వేసి పెట్టాను అనమాట. మీకు నచ్చింది ఏదైనా సరే కచాప్ కానీ, అమూస్ కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు. నిజంగానే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లకాయలు కానీ చాలా బాగా ఇష్టంగా తింటారనమాట ఇలా చేసి పెడితే. నిన్నంటే మాకు శుక్రవారం సెలవు ఉన్నిందనేసి ఏదైనా వెరైటీగా చేద్దామని ఇలా ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చికెన్ రోజు ఈ బిర్యానీలు, చికెన్ పులుసులు చేసుకొని తిని తిని బోరు కొడుతుందనమాట. అందుకనేసి ఇలా వెరైటీగా ఉంటాయని చేశాను. చాలా బాగా వచ్చినాయి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.